హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుతున్నారా? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ రోజు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అలాగే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించిన డిస్కషన్ వీడియో అన్నమాట. సో ఆ వీడియోని అంటే మేము డిస్కస్ చేసుకుంటూ క్లాస్ వింటూ డిస్కస్ చేసుకున్న వీడియో. సో ఎవరికైనా అలా డిస్కషన్ వీడియో చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుంది. సో వీడియో అయితే చూసేసేయండి. మానసా చేసిన పులిహోర వాళ్ళందరూ తినేసారా? బాక్స్ తీసుకెళ్ళారు. బాక్స్ ఏమి రాబిందంట, లోపల తింటారంట. పులిహోర తింటూ ప్రత్యుత్పత్తి క్లాసు. మానవుడు జరాయు క్షీరదారు అంటే జరాయు ఏర్పడే క్షీరదారులో లైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. చూడండి, ఇదే మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. లేదండి, మరి మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటుందండి, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఫస్ట్ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దాం. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ చేయండి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. మరి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పొందుకోండి. ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో చాలా భాగాలు ఉంటాయండి. ఒక్కొక్క భాగం గురించి చూడండి. ముందు ఫస్ట్ ఒక జత ముష్కాలు ఉంటాయండి. ఒక జత ముష్కాలు, ఏ పెయిర్ ఆఫ్ టెస్టిస్. అదే విధంగా ఒక జత కౌపర గ్లాండ్స్ ఉంటాయండి, కౌపర గ్రంథులు ఉంటాయి. చెట్టు చివరిది ప్రత్యేకము. ఫలదీకరణంలో తోడ్పడేది ఎక్రోజోమ్. ఈ భాగం మధ్య 3 నుంచి 14 సంవత్సరాలకు ఉత్పత్తి అవుతాయి. అంటే ఇప్పుడు మనకి మెచ్యూర్ అవడానికి అట్లా కూడా same కాదు. age కదా. నేను దానికి అది చెప్పేది. ఇప్పుడు మనకి లేడీస్ కి అయితే మోనోపాజ్ స్టేజ్ లో అది ఓవ్యులేషన్ అనేది ఆగిపోద్ది కదా. అంటే ఇంకా అది మోనోపాజ్ మనకి ఫైనల్ స్టేజ్ కదా. ఇప్పుడు ఋతుక్రమంతో స్టార్ట్ అయ్యి మోనోపాజ్ తో ఎండ్ అవుతుంది లేడీస్ కి, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలకు సంబంధించి. అట్లాగే వీళ్ళకి మనకి మోనోపాజ్ ఎలాగో జెంట్స్ కి అలా ఏం లేదా అంటున్నా నేను. లేదేమో, అంటే పర్టికులర్ ఏజ్ లేదేమో అయితే. ఓకే, 13 నుంచి 14 సంవత్సరాల వయసులో మనకి అయితే 12 ఇయర్స్ అనుకుంటా టెక్స్ట్ బుక్ లో. అంతే లేసే 12 ఇయర్స్ అంటే ఒక పురుషుల కంటే 2 సంవత్సరాలు ముందుగానే ఉంటారు అని ఉంది టెక్స్ట్ బుక్ లో. సో మనం 11 or 12 మనకి. చూడండి, ఫలదీకరణ జరగాలంటే శుక్ర కణాలు అనేవి, శుక్ర కణం 60% సరైన ఆకారము పరిమాణంలో 40% అంటే అనేక శుక్ర కణాలు స్త్రీ జీవులకు ప్రవేశించిన తర్వాత ఒక శుక్ర కణమే ఫలదీకరణ చెందుతుందండి. ఆ ఫలదీకరణకు ఆ శుక్ర కణకు ఉండే క్వాలిటీస్ ఏంటంటే 60% సరైన ఆకారం ఉండాలి. దానితో పాటు 40% అంటే అన్ని ఒకే ఆకారం పరిమాణంలో ఉండవా శుక్ర కణాలన్నీ? అంటే అది ఫలదీకరణం చెందడానికి దానికి ఉన్న క్వాలిటీ అన్నమాట. ఇప్పుడు అది ఒక శుక్రకణానికి మినిమం 60% ఆ ఆకారంలో ఉండాలి, 40% చెలించే గుణం ఉంటేనే అది ఫలదీకరణంలో పాల్గొనడానికి రెడీగా ఉన్నట్లు అని. ఓకే, అది మ్యాటర్. సో అది కాదు, నేను అడిగేది ఎలా, ఇప్పుడు నేను చెప్పేది ఎలాగా, ఇప్పుడు శుక్రకణాలు 60% సరైన ఆకారం పరిమాణం ఉండాలి అని చెప్పింది కదా. అంటే అన్ని శుక్రకణాలు అదే ఆకారంలో అదే పరిమాణంలో ఉండవనే కదా అర్థము. ఇలా ఉంటేనే అది ఫలదీకరణానికి ఎలిజిబుల్ అని. అదే అందుకేలే. ఇప్పుడంటే అన్ని ఒకే ఆకారంలో ఒకే పరిమాణంలో ఉండవు శుక్రకణాలన్నీ. 60% ప్రాపర్ ఆకారం పరిమాణం ఉండాలి, 40% మిగిలిన వాటికంటే వేగంగా చెలించగలగాల. ఆ చలనానికి తోడ్పడేది ఏంటంటే తోక భాగము. ఆ దానికి శక్తినిచ్చేది మైటోకాండ్రియా. అది ఏ భాగం? మధ్య భాగం. ఓకే, మధ్య భాగంలో ఉండే తల భాగాన్ని మధ్య భాగాన్ని కలిపేది మెడ భాగం. ఓకే, క్లారిటీ. గ్రాహికలు ఉత్పత్తి చేసే ద్రవము, పౌరుష గ్రంథి స్రావాలు, కౌపర గ్రంథి స్రావాలు ఇవన్నీ కలిపి సెమినల్ ప్లాస్మా అంటారు. ఈ సెమినల్ ప్లాస్మా మరియు శుక్రకణాలు కలిపి శుక్రము అంటాం. సెమెన్ లేదా శుక్రము అంటాం. ఈ పురుష జీవి శరీరం నుండి శుక్రాన్ని బయటకు పంపడాన్ని స్ఖలనము అంటారు. ఇప్పుడు ఒక జత అండాశయాలన్నా స్త్రీ బీజకోశాలన్నా ఓవరీస్ అన్నా ఒకటే. నెక్స్ట్ అండవాహికలు లేదా ఫాలోపియన్ వెనక్కి పెడతాగా. శుక్రోత్పాదక నాళికలు ఉన్నాయి చూడు. ఆ శుక్రోత్పాదక నాళికల నుంచి క్షయకరణ విభజన ద్వారా శుక్రకణం వస్తుంది. ఇక్కడ అండోత్పాదక పుట్టికల నుంచి లేదా స్త్రీ బీజకోశ పుట్టికల నుంచి క్షయకరణ విభజన ద్వారా అండం విడుదలవుతుంది. అంటే ఇక్కడ ఈ అండోత్పాదక పుట్టికలు అనేవి సమ విభజన ద్వారా ఏర్పడినాయి.
మానవ కణం నుంచి సమ విభజన ద్వారా అండోత్పాదక పుట్టికలు వస్తాయి. సో అవి ద్వయస్థితికంలో ఉంటాయి. దాని నుంచి క్షయకరణ విభజన ద్వారా ఏర్పడిన అండాలు అనేవి ఏకస్థితికంలో ఉంటాయి. సేమ్ దానిలాగే. ఓకే, క్లారిటీ. అన్న పుట్టికలు ఉన్నాయి. అన్న పుట్టికలో చైకరణం జరిగి అన్నం ఏర్పడింది. మరి చైకరణం జరగదు కాబట్టి అన్నం ఏ స్థితి అంటే ఏకస్థితికి. మరి గ్రాఫియల్ పుట్టిక లేదా అన్న పుట్టిక ఏ స్థితి అంటే ద్వయస్థితి. ఎందుకంటే చైకరణం జరిగింది. మరి ఇక్కడ అండం పరిపక్వం చెందిన తర్వాత ఈ అండ పుట్టిక నుండి అండం అనేది బయట విడుదలవుతుందండి. అండ పుట్టిక నుండి బయటకు అండం విడుదలవుతుంది. ఆ ప్రక్రియనే అండోత్సర్గం అంటారండి. ఓవ్యులేషన్. తర్వాత చేయండి, అండ పుట్టిక నుండి అండం బయటకు విడుదలవ్వడాన్ని అండోత్సర్గము అని పిలవడం జరుగుతుంది. ఇది అండాశయ గురించి. మరి రెండవ భాగం అండ వాహికలు లేదా స్త్రీ బీజం, స్త్రీ బీజ వాహికలు లేదా ఫాలోఫోనాలం. అక్కడ చూడండి, మరి ఇక్కడ అండాశయాలు లేదా స్త్రీ బీజ కోశాల నుండి ఒక జత ఫాలోపియన్ నాళాలు ఇటొకటి వరను ఎండోమెట్రియం. గర్భాశయం లోపల పేరు ఏంటంటే ఎండోమెట్రియం. ఎండోమెట్రియం. ఈ ఎండోమెట్రియం ఏం చేస్తుందంటే ఋతు చక్రము తర్వాత అండి. కాన్సెప్ట్ చూడండి ఇక్కడ. ఇక్కడ స్త్రీ బీజ పుటికల్లో అండాలు అభివృద్ధి చెందుతాయి. తోడుకుంటే నాకు నిద్ర వస్తుందమ్మా. తిన్నమ్మట 10 నిమిషాలు అటు పడుకొని లేస్తాయి. ఎంత ఆనందంగా ఉంటుందో. నిద్రపోతుంది. ఇత్తనాలు ఉండి నాకు వద్దది. అవసరం చేయాలి నేను. ఎలా ఫలదీకరణ జరిగింది అనుకోండి, సంయుక్త బీజం పిండం ఏర్పడింది అనుకోండి, ఎండోమెట్రియం మందం ఇంకా క్రమంగా పెరిగి పిండానికి పోషకాలు అందిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ ఫలదీకరణ చెందితే పిండానికి పోషణకు తోడ్పడుతుంది. అదే విధంగా వ్యర్థ పదార్థాలను కూడా బయటకు పంపిస్తుంది. ఎండోమెట్రియం చూడండి, ఫలదీకరణం జరిగితే ఎండోమెట్రియం మందం పెరిగి పిండానికి పోషకాలు అందిస్తూ వ్యర్థ పదార్థాలను కూడా బయటకు పంపిస్తుంది. ఇది ఎండోమెట్రియం. ఒకవేళ ఫలదీకరణం జరగకపోతే, సంపర్కం జరగలేదు, అన్నం సుఖం కలిగలేదు, అలాంటప్పుడు ఈ ఎండోమెట్రియం కూడా ఆ మందం అనేది విచ్ఛిన్నమైపోయి బాహ్య జననేంద్రియం లేదా యోని ద్వారా కొంత రక్తంతో పాటు బయటకు విడుదలవుతుంది. దాన్నే ఋతుస్రావం అంటారు. ఇటువైపు ఉండే పొర పరాయువు, కోలియం, తర్వాత పరాయువు, తర్వాత ఉల్బం, తర్వాత ఉండే పొర అలిందం, అలిందం తర్వాత సొనసంచి, ఈ 4 పొరలు పిండాన్ని ఆవరిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ పిండానికి బాహ్యంగా ఉండేది పరాయువు. ఆ తర్వాత పిండ కణాలకి గర్భాశయ కణాలకి రెండింటిని యూజ్ చేసుకుంటూ, పిండ కణాలే కదా, పిండ కణాల పరాయు కణాల పరాయు కణాలు కలిసి కణజాలం అవుతాయి. పరాయు కణాలని పిండ కణాలేనా? అదే గర్భాశయ కణాలు, పరాయు కణాలు గర్భాశయ కణజాలం కలిసి ఒక జరాయువుని ఏర్పరుస్తాయి. అంటే ఇప్పుడు ఆ జరాయువు లేదా మాయా అంటారు. ఇప్పుడు ఆ జరాయువులో పిండం యొక్క కణాలు అలాగే తల్లిజీవి యొక్క కణాలు రెండు ఉంటాయి. అది 12 వారాలకు ఏర్పడుతుందంట. 12 వారాలు అంటే 3వ నెలకి, 3 నెలలకి అట్లా మాయ అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇప్పటి వరకు క్లారిటీ. పదార్థాలు కూడా బయటకు పంపించే నిర్మాణమే జరాయువు. జరాయువులో తల్లి రత్నాలు ఉంటాయి, బిడ్డ రత్నాలు కూడా ఉంటాయి. కదండి. మరి పరాయువు తర్వాత ఇంకొక పొర పిండాన్ని ఆవరిస్తూ ఏర్పడుతుందండి. ఆ పొర పేరే ఉల్బం. ఈ ఉల్బంలో ఒక ద్రవం ఉంటుందండి. ఉల్బంలో ఒక ద్రవం ఉంటుంది. ఆ ద్రవం పేరే ఉల్బక ద్రవం. కాన్సెప్ట్ చూడండి, ఉల్బంలో ఉండే ద్రవమే ఉల్బక ద్రవం లేదా ఉమ్మనీరు. ఈ లోపల ఉండే పిండానికి తేమను అందిస్తూ అగాధాల నుండి కాపాడుతుందండి. అంటే పిండానికి అగాధాల నుండి కాపాడే ద్రవం ఎవరంటే ఉల్బక ద్రవం. రెండవ పొర. మరి మూడవ పొర అనేది పిండం యొక్క ఆహార నాళం నుండి తనంతర తానే ఏర్పడే పొరే. మొత్తం గమనించండి బొమ్మలో, పిండం యొక్క ఆహార నాళం నుండి తనంతర తానే ఏర్పడే పొరే అలిందము. తీసుకోండి, పిండం యొక్క ఆహార నాళం నుండి తనంతర తానే ఏర్పడే పొరే అలిందము. మరి అలిందము లోపల సొనసంచి ఉంటుందండి. పొర చెట్ట చివరిది. ఈ సొనసంచి అనేది జరాయు శబ్దాలకు ఎటువంటి విధి లేదండి. అయితే ఈ సొనసంచి, ఈ ఉల్బము చూడండి, ఉల్బము, సొనసంచి ఉల్బము లోపలికి గుర్తుకోండి. సొనసంచి ఉల్బము మూతలు ఈ అలిందము వద్ద పిండాన్ని జరాయువుతో కలిపి ఒక నాళాన్ని ఏర్పరుస్తాయండి. ఈ నాళము పేరే నాభిరుజ్జువు లేక బొడ్డు త్రాడు అండి. నాభిరుజ్జువు లేదా బొడ్డు త్రాడు. కరెక్ట్ చూడండి, నాభిరుజ్జువు లేదా బొడ్డు త్రాడు. కరెక్ట్. జరాయువుని పిండంతో కలిపే నాళమే నాభిరుజ్జువు. ఈ నాభిరుజ్జువే లోపల ఉండే పిండానికి పోషకాలు అందిస్తుంది. సింపుల్ అండి. పోషకాలు జరాయువు
పిండానికి పోషకాలు ఏడాదిందా ఎంతకు నేను కాబట్టి 12 వారాలకు అలిందం చెప్తున్నాడు చూడాడా కొంచెం నేను తర్వాత పడుకుందు ఎంత ట్రై చేసినా కంట్రోల్ అవ్వట్లేదు అక్క. అన్నతాయి సాయి పడుకున్నాం అంటే కొంచెం నేను అప్పుడు పనుకో కాసేపు. ఒక్క 15 నిమిషాలు అట్ట కునుకు తీస్తే ఆ సన్న సంచి వరకు చూస్తే అయిపోద్ది, తర్వాత ఇంకా వెనక్కి ముందు జరుపుతా ఉన్నది. అలిందం కాడ నుంచి పెట్టు. పిండంతో కలిపే నాళమే నాభిరుజు. ఈ నాభిరుజువే లోపల ఉండే పిండానికి పోషకం ఉంది. లాస్ట్ లోపల సొనసంచి ఉంటుందండి, పొర చెట్ట చివరిది. ఏంది అప్పుడే సొన సంచికాడికి వచ్చిండా? అయిపోయింది అలిందం. వాయువు తర్వాత ఇంకొక పొర పిండాన్ని ఆవరిస్తూ ఏర్పడుతుందండి. ఆ పొర పేరే ఉల్బం. ఈ ఉల్బంలో ఒక ద్రవం ఉంటుందండి. ఉల్బంలో ఒక ద్రవం ఉంటుంది. ఉల్బక ద్రవం. ఉల్బక ద్రవం కాన్సెప్ట్ చూడండి. వల్కీకరణం చెందాక ఎండోమెట్రియం వచ్చేసి మందంగా తయారయ్యి పిండాన్ని సేకరించడానికి రెడీగా ఉంటది. ఫలదీకరణం జరగకపోతే అదంతా కూడా విచ్ఛిన్నం అయిపోయి ఋతుస్రావంగా బయటకు వచ్చేస్తుంది. అంతే. ఇప్పుడు నేను చెప్పాడు ఎండోమెట్రియం నుంచి కలిపే నాళమే నాభిరుజు. ఈ నాభిరుజువే లోపల ఉండే పిండానికి పోషకాలను అందిస్తుంది. సింపుల్ గా ఎండోమెట్రియం నుండి పోషకాలు జరాయువుకు, జరాయువు నుండి నాభిరుజువుకు, నాభిరుజువు నుండి లోపల ఉండే పిండానికి పోషకాలు ఉంటాయి. మరి జరాయువు 12వ వారం ఏర్పడింది కాబట్టి 12 వారాలకు ముందు పిండానికి పోషకాలు అందించేది ఎండోమెట్రియం. అక్కడ చెప్పి గుర్తుంది. ఓకే. మరి 12 వారాలకు ముందు పోషకం అందిస్తే అది ఎండోమెట్రియం. 12 వారాల తర్వాత పోషకాన్ని అందించేది నాభిరజ్జు. సో అంటే నాభిరజ్జు ఏర్పడడానికి ముందు ఎండోమెట్రియం అనేది దానికి పిండానికి పోషకాన్ని అందిస్తుంది. అంటే 3 months వరకు. నాభిరుజ్జు ఏర్పడిన తర్వాత ఇంకా అది నాభిరజ్జు అందిస్తుంది. అది లేకపోతే ఏమైపోయే వాళ్ళమో అక్క. నిజంగా అక్క సజెస్ట్ చేద్దాం అక్క, మనము జుట్లు పట్టి కొట్టుకునే వాళ్ళమేమో. సజెస్ట్ చేద్దాం. మేమైతే ఈ క్లాస్ ఆల్రెడీ వాళ్ళు వింటుండ్రు. అవునులే చెప్దాం అక్క. మనకు నిన్న అడిగారు ఏ యాప్ లో వింటున్నావో చెప్పండి అని, ఒకళ్ళు కామెంట్ చేశారు. నేనేం చెప్పాలా, వాళ్ళు చెప్తుంటే మళ్ళీ మనకే పెయిడ్ బ్యాచ్, ప్రమోషన్ బ్యాచ్ ఏమైనా అనుకోని ఉపయోగపడిద్దని. సరేలే మేము అంతా అల్లాడిపోతున్నాం, మీకు కూడా ఉపయోగపడిద్దని ఏదో అనుకున్నాం చెప్దామని. అంతేలే. నిజమే అక్క. ఇప్పుడు సరేలే అనుకుంటే వాళ్ళు నెగిటివ్ గా అనుకుంటే వాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళు మనం పట్టించుకోకూడదు. ఒకరిద్దరికి యూజ్ అయినట్టే కదా. అప్పుడు చూడు వాళ్ళు మన వల్ల హ్యాపీగా ఉంటారు కదా. ఇప్పుడు చూడు మనకి ఇది ఒక సజెస్ట్ చేసింది, మనకై మనం ఇది చూసుకుంది కదా. మనకు ఒక సజెస్ట్ చేసిన వల్ల మనం ఇప్పుడు ఇది చూసి ఎంత ఇదైపోతున్నాం. ఒక క్లారిటీగా క్లియర్ గా తెలుసుకుంటున్నాం, బిట్ మిస్ అవ్వదు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చిలా చదివేటప్పుడు. ఒకసారి క్లాస్ ని ఒకసారి చూస్తే చాలు, క్లియర్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ అని. సో ఇప్పుడు నేను చూసినా గానీ నిన్న యూట్యూబ్ లో కొంతమంది చెప్పుండ్రు గానీ అసలు క్లాసెస్ ఎలా ఉన్నాయి తెలుసా? టెక్స్ట్ బుక్ ని వరుసగా వెళ్ళారు. ఏం అలా చెప్పట్లా. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ డయాగ్రామ్ గీసి నీట్ గా చెప్తున్నాడు. ముందు వెనకాల ఉన్నదాన్ని కూడా ముందు. ఇప్పుడు ఒకవేళ ఆ టాపిక్ గురించి ఉన్నా దాన్ని ఒక చోటకి తెచ్చి అక్కడ క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాడు. సో మనం దీన్ని సజెస్ట్ చేసిన ఇబ్బంది ఏం లేదు. క్లాసెస్ అయితే ఎవరికన్నా అవసరం అయ్యా అడిగితే చూద్దాం. కానీ చాలా బాగున్నాయి అమ్మా, నాకైతే బాగా అనిపించింది. చాలా ఎక్కువ రోజులు గుర్తుంటది, చాలా ఈజీగా అర్థమైంది కూడా. అవును. అందుకే చూడు ఇప్పుడు ఎట్ ఏ టైం మనకి టెక్స్ట్ బుక్ ని కవర్ చేస్తున్నాం, క్లాస్ ని వింటున్నాం. ఒకవేళ ఆయన ఆడిన మిస్టేక్ ఏమన్నా చెప్తాడేమో అని దానికోసం అయితే వింటున్నాం క్లారిటీగా. మన ఒక చోట ఒకటేదో కొంచెం అట్లా అనిపించింది అన్నదానికి కదా. అదొక్కటేలే. ఏదో మిస్ అయింది. ఏం మిస్ అవ్వలేదంటే అవి చెప్తా. డిస్కస్ చేసాం చూడండి. డిస్కస్ చేసినాక మనం డిస్కస్ చేసింది వేరే కదా, ఈయన వేరే చెప్పాడు అనిపించింది. కార్బన్ డైఆక్సైడ్ మనం వదిలే గాలిలో కంటే, అంటే దహనం చెందించినప్పుడు వచ్చే కార్బన్ డైఆక్సైడ్ కంటే మనం వదిలే గాలిలోనే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది అంటే చెప్పాడు. సున్నపు తేట మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది అంటే ఆయన పీల్చే గాలిలో అని చెప్పాడు. ఇంకెక్కడ ఏం లేదు. సో అది మనకి ఎట్ట తెలిసింది? మనం క్లియర్ గా క్లాస్ విన్నాము, క్లియర్ గా చదవడం తెలిసింది. లేకుంటే మనకేం తెలుస్తుంది? అట్లా ఉంది కాబట్టి ఇంకెక్కడైనా దొరుకుతారేమో అనే ఇదిలో చూస్తున్నాం క్లాస్ ని. చూడు కానీ బాగున్నాయి క్లాసులు అయితే బాగున్నాయి. 300 కదా, 299 300 300 కి 3rd నుంచి 10th వరకు మొత్తం ఇంటర్ వరకు కూడా ఉన్నాయి. అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఉన్నాయి, అందరికి 6th నుంచి ఇంటర్ వరకు కూడా తెలంగాణ ఉన్నాయి, అందరికి ఉన్నాయి. సో సజెస్ట్ చేసినా ఏం కాదు. కానీ మన మళ్ళీ ప్రమోషన్ మాత్రం అనుకుంటాం వాళ్ళు.
ఏమేదో మాకు బాగున్నాయి సరేలే మాకు ఉపయోగపడి అనే ఉద్దేశంతో చెప్తా. చూసారు కదా, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సో ఈ రెండింటి గురించి మేము చేసుకున్న డిస్కషన్ అన్నమాట. సో ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే షేర్ చేశాము. సో చూసారు కదా, వీడియో ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.